పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మీకు స్తోత్రములు. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడును. ప్రభా, మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడగండి నాయన, పరిశుద్ధపరచండి ప్రభువా. అయా, మీ సులువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. నీవు పలుకొలిసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతురండి. మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సంధించండి. ఓ దేవా, వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరిచేసుకోవడానికి మీరే కృపనివ్వండి నాయన. అలాగే యోగ్యంగా బలలో పాలుపములు పొందటకు సహాయం చేయండి. ఓ దేవా, మీ వాక్యం ద్వారా మేము ఎంతో ఆదరించబడ్డానికి, ధైర్యపరచబడ్డానికి, బలపరచబడ్డానికి, క్షేమాభివృద్ధి పొందడానికి మీరే మీ కృపను అనుగ్రహించండి. ఓ ప్రభు, మీ ప్రజల వాక్యం మీదనే మనసు ఉంచి శ్రద్ధతో వాక్యం వినేదాని కొరకై కృపనివ్వండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకరాన్ని లయపరచండి. మీరు అన్ని విషయాలు మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాము. ఈ వచనములో యెహోవాకు విరోధముగా అనే మాట వ్రాయబడ్డట్లుగా మనం చూస్తున్నాం. ఏ మాట ఉంది ఇక్కడ? యెహోవాకు విరోధముగా అనే మాట వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో మరి యెహోవాకు విరోధముగా లేక దేవునికి విరోధంగానే మాటలు కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో యెహోవాకు విరోధముగా లేక దేవునికి విరోధంగానే మాటలు వ్రాయబడుతూ వచ్చిన 3 సందర్భములను మనం చూద్దాం. మొదటిగా సంఖ్యాకాండము 27వ అధ్యాయము 3వ వచనములో యెహోవాకు విరోధముగా అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ యెహోవాకు విరోధంగానే మాట రాయబడ్డట్లు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహములో ఉండలేదు అని ఇక్కడ రాయబడింది. గమనించండి, యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహము అనే మాట ఇక్కడ రాయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. యెహోవాకు విరోధముగా కూడిన వారు అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే కొంతమంది యెహోవాకు విరోధముగా కూడుకున్నారు. కూడుకోవడం అంటే ఏంది? సహవాసంగా ఒక చోట కూర్చోవడం, సహవాసముగా చేరి రావడం. గమనించండి, మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది మరి సహవాసంగా లేక ఒక గుంపుగా కూడుకుంటారు కొన్ని కార్యాలు చేయడానికి. మరి ఇక్కడ మరి కోరాహు సమూహం అనే మాట రాయబడింది. కోరాహుతో పాటు కొంతమంది కూడినవారుగా ఉన్నారు. అంటే వాళ్ళు సహవాసంగా చేరి వచ్చారు. వారు ఎందుకు కూడుకున్నారు అంటే మనం గమనిస్తున్నాం, యెహోవాకు విరోధముగా కూడుకున్నారు అనే విషయాన్ని. వారు యెహోవాకు విరోధముగా కార్యాలు చేయడానికి, యెహోవాకు విరోధంగా మరి కార్యాలు జరిగించేదాని కొరకు కూడుకున్నారు. యెహోవాకు అనుకూలమైన కార్యాలు చేయడానికి వారు కూడుకోలేదు. గమనించండి, వారు యెహోవాకు విరోధముగా కార్యాలు చేసేదాని కొరకై కూడుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యెహోవాకు విరోధముగా
కూడిన వారి సమూహము అని ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, కొన్నిసార్లు మరి ప్రభు ప్రజలంగా యెహోవాకు విరోధముగా ఎవరైతే కూడుకుంటా ఉన్నారో వారిలో మనము ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. యెహోవాకు విరోధముగా కార్యాలు చేయడానికి ఎవరైతే కూడుకుంటున్నారో మరి మనము వారిలో ఏమాత్రం ఉండకూడదు. అంటే ప్రభు ప్రజలంగా దేవునికి విరోధంగా ఏమాత్రం మనం కూడుకోకూడదు. దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి మనం ఏమాత్రం కూడుకోకూడదు. మనం ఎంతో జాగ్రత్త పడాలి. ఇక్కడ మరి కోరాహుతో పాటు కొంతమంది యెహోవాకు విరోధంగా కూడుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. మరి ఈ సమూహాన్ని గురించి సంఖ్యాకాండములో 16వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. కోరహుతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. మరి వీరు యెహోవాకు విరోధముగా కూడుకుంటూ వచ్చారు. వీరిని గురించి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 3వ వచనంలో ఏం రాయబడిందంటే, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి అనే మాట రాయబడింది. అంతేకాదు మరి 11వ వచనంలో కూడా చివరిలో యెహోవాకు విరోధంగా పోగయ్యున్నారు అని రాయబడింది. చూడండి, యెహోవాకు విరోధంగా కూడుకున్నారు అని 27వ అధ్యాయంలో రాయబడింది. మరి యెహోవాకు విరోధంగా మరి పోగుబడ్డారు అని చెప్పి 16వ అధ్యాయంలో రాయబడింది. ఇలాగున మరి ఈ కోరాహుతో పాటు కొంతమంది దేవునికి విరోధంగా కూడుకుంటా వచ్చారు. వీరు దేవునికి విరోధంగా మరి కూడుకుని కార్యాలు చేయడానికి ఈ విధంగా దేవునికి విరోధంగా కూడుకుని కార్యాలు చేసే స్థితిలోనికి రావడానికి గల కారణాలు ఏంటి అని మనము ఆలోచన చేసినట్లయితే మనం గమనించవచ్చు. మరి ఈ యొక్క కోరాహ అనే వ్యక్తి లేవి గోత్రానికి చెందినవాడు. ఏ గోత్రం ఏంది? లేవి గోత్రం. దేవుడు లేవి గోత్రాన్ని ప్రత్యేకించుకున్నాడు ఇశ్రాయేలు 12 గోత్రాల్లో నుండి. దేని కొరకంటే తన మందిర సేవ చేయడానికి. అలాగే మరి లేవి గోత్రంలో నుంచి అహరోను కుటుంబాన్ని దేవుడు యాజక సేవ చేసేదాని కొరకై ఏర్పాటు చేసుకుంటా వచ్చాడు. అహరోను కుటుంబం వారు యాజక సేవ చేయాలి. మరి మిగతా లేవి గోత్రికులంతా దేవుని యొక్క మందిరంలో ఆయా పనులు చేయాలి. ఇప్పుడు అహరోను యొక్క పని, అహరోను కుటుంబానికి అప్పగించబడిన పని కొంత విలువైన పనిగా ఉంది. మిగతా లేవీలకు అప్పగించబడిన పని ఆ పని కంటే కొంచెం తక్కువగా పనిగా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, మరి ఈ యొక్క కోరాహు తనకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని అప్పగించబడటం అనేది గొప్ప భాగ్యం. దానితో తాను మరి తృప్తి చెంది దేవుడు అప్పగించినటువంటి ఆ పనిలో ఏం చేయాలంటే నమ్మకంగా ముందుకు సాగాలి. కానీ ఏం చేశాడంటే ఆ వ్యక్తి యాజకత్వాన్ని కూడా కోరుతూ వచ్చాడు. ఏం కోరాడు? యాజకత్వం. అంటే యాజక సేవ అనేది ఎవరు చేయాలి? యాజక సేవ ఎవరు చేయాలి? అహరోను కుటుంబం చేయాలి. ఈ వ్యక్తి యాజకులు చేయవలసినటువంటి ఆ యొక్క పని తాను చేయాలని చెప్పి ఆశించిన వాడుగా ఉన్నాడు. అంటే తనకు దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందకుండా వేరే వారిది ఆశిస్తూ ఉన్నాడు. అంటే కానిదాన్ని ఆశించేవాడుగా ఉంటున్నాడు. గమనించండి, ఇలాంటి విధానం చాలాసార్లు మనలో కూడా ఉండే అవకాశం ఉంది. దేవుడు మనకిచ్చిన దాంతో మనం తృప్తి చెందకుండా ఏం చేస్తామంటే కానిదాన్ని ఆశించే వారంగా ఉంటాం. వాక్యంలో మనం గమనించవచ్చు, ఆదాము అవ్వలు కూడా అదే చేశారు. దేవుడు మరి ఆ తోటలో అన్ని చెట్ల ఫలాలు తినొచ్చు అని చెప్పాడు. కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెట్ల తెలివినిచ్చే ఉచ్చ ఫలాలు తినొద్దని చెప్తా వచ్చాడు. చూడండి, ఎంతో మరి ఎక్కువ ఇచ్చాడు దేవుడు వారికి తినొచ్చని.
మరి దేవుడిచ్చిన వాటితో వారు తృప్తి చెందక ఏం చేశారంటే కాని వాటిని వారు ఆశించి తీసుకుని తిని మరి నష్టపోయి నష్టపరిచిన వారుగా ఉన్నారు. గమనించండి, ఇక్కడ మరి కలిగిన దాంతో తృప్తి చెందకుండా కాని వాటిని ఆశించే విధానం అనేది కోరాహులో కనపడతా ఉంది. అదే విధానము ఆదం హవ్వల్లో కూడా ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ విధానము కోరాహులో ఉండుటను బట్టి మరి తాను కొంతమందిని పోగు చేసుకున్నాడు. మరి ఆ విధంగా వారందరూ కలిసి యెహోవాకు విరోధంగా కూడుకుంటూ వచ్చారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఈ యొక్క కోరాహ అనే వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే తనకంటే అహరోను కుటుంబానికి విలువైన గొప్ప పరిచయం అప్పగించబడింది అని అహరోను మీద అతని కుటుంబం మీద కొంత అసూయ పడేవాడుగా ఉంటున్నాడు. గమనించండి, అసూయ పడతా ఉన్నాడు. తనకేమో మరి అప్పగించబడిన పని కొంచెం తక్కువగా ఉంది, అహరోను కుటుంబానికి అప్పగించబడిన పని ఏమో కొంత గొప్పదిగా ఉంది. కాబట్టి ఇప్పుడు అహరోనుపై అతని కుటుంబంపై తనకు అసూయ అనేది కలిగినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. చూడండి, కలిగిన దాంతో తృప్తి చెందకుండా కాని దాన్ని ఆశించే విధానం తనలో ఉంది. అంతేకాదు మరి అసూయపడే విధానం కూడా తనలో ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మరి లోపాలను బట్టి, ఈ లక్షణాలు తనలో ఉండటం బట్టి తాను ఇంకా కొంతమందిని పోగు చేసుకుని వారందరూ కలిసి యెహోవాకు విరోధంగా కూడుకుంటా వచ్చారు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి ఆ కోరాహులో ఉన్నటువంటి లక్షణాలు ఒకవేళ ఉన్నట్లయితే మనము ఎలాంటి వారంగా ఎంచబడతామంటే దేవునికి విరోధంగా కూడుకున్న వారంగా ఎంచబడతాం. కాబట్టి కోరాహు యొక్క లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయని పరిశీలన చేసుకోవాలి. కలిగిన దాంతో తృప్తి చెందకుండా కాని వాటిని ఆశించడం, అలాగే మరి ఇతరులు మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వారిని గురించి అసూయపడ్డం, ఇలాంటివి ఒకవేళ మనలో ఉన్నాయని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే వాటిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. వాటిని మనం విడిచిపెట్టకపోతే మనం ఎంతో నష్టపోయే వారంగా ఉంటాం. ఇక్కడ మరి యెహోవాకు విరోధంగా కూడినటువంటి ఈ యొక్క సమూహాన్ని దేవుడు ఏం చేశాడంటే శిక్షించిన వాడుగా ఉన్నాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మరి దేవుడు వారిని ఎంతో శిక్షకు గురి చేసినట్లుగా మనము గమనించవచ్చు. ప్రియులారా, దేవునికి విరోధంగా కూడుకున్న వారు ఎంతో నష్టపోతూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో అలాంటి వారంగా మనం ఉండకూడదని, అలాంటి విధానములు మనం కొనసాగకూడదని ప్రభు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభుని అడగాలి, ప్రభువా నేను మరి మీకు విరోధంగా కూడినటువంటి కోరాహు సమూహం వలె ఉండకుండా నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రభుని మనము అడిగే వారంగా ఉండాలి. ఆ విధంగా ప్రభు యొక్క సహాయం చేత మరి అలాంటి స్థితి నుంచి మనం బయటకు వచ్చే వారంగా ఉండాలి. అలాంటి యొక్క స్థితి మనం లేకుండా మనం ఎంతో మరి జాగ్రత్త పడేవారముగా ఉండాలి. గమనించండి, మొదటి విషయం మనం ఏం చూసామంటే యెహోవాకు విరోధముగా కూడిన సమూహం అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. కోరాహు సమూహము, ఈ సమూహం ఎవరు అంటే యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహము. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం. సంఖ్యాకాండం 21:5. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, సవిచారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. ఈ వచనంలో కూడా దేవునికి విరోధముగా అనే మాట రాయబడింది. అంటే యెహోవాకు విరోధంగా అనే మాట ఇక్కడ రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ ప్రజలు
దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడారని చెప్పి వ్రాయబడి ఉంది. ప్రాముఖ్యంగా మనము ఏం చూస్తున్నామంటే ప్రజలు దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చారనే సంగతిని చూస్తూ ఉంటున్నాం. అంటే ఇశ్రాయేలీయులు యెహోవాకు విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. గమనించండి, కోరాహు సమూహము యెహోవాకు విరోధంగా కూడుకున్నట్లుగా మనము చూస్తూ వచ్చాం. రెండోది ఏం చూస్తున్నామంటే ఇశ్రాయేలీయులు యెహోవాకు విరోధంగా మాట్లాడుతూ వచ్చారనే సంగతిని మనము గమనిస్తూ ఉంటున్నాం. యెహోవాకు విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే యెహోవాకు విరోధమైన మాటలుగా ఉన్నాయి. గమనించండి, మరి ఆ ప్రభువునకు విరోధమైన మాటలు మాట్లాడడం అంటే ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, మరి ఇక్కడ మనం చూస్తున్నాం వారు యెహోవాకు విరోధంగా మాట్లాడారని చెప్పి రాయబడింది. వాళ్ళు ఏం మాట్లాడుతూ వచ్చారు అంటే, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి అంటున్నారు. చూడండి ఏమంటున్నారు, ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుడు మోషే అహరోనుల ద్వారా ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? వారికి పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇవ్వడానికి. అరణ్యముల వాళ్ళు చంపబడాలనే ఉద్దేశంతో దేవుడు వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకురాలేదు. వారికి శ్రేష్టమైనటువంటి కనాన దేశాన్ని ఇవ్వడానికి వారిని ఐగుప్తులో నుంచి మోషే అహరోనుల ద్వారా బయటకు తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఐగుప్తులో చచ్చుటకు మీరు మమ్మల్ని ఎందుకు, ఈ అరణ్యంలో చచ్చుటకు మీరు మమ్మల్ని ఎందుకు ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చారంటున్నారు. వీరు అంటున్నటువంటి మాటల్లో ఏముందో చెప్పండి. వీళ్ళు అంటున్న మాటలు ఏముంది? దేవుడు వాళ్ళు చావాలనే ఉద్దేశంతో బయటికి తీసుకురాలేదు, కనాన దేశాన్ని వారికి ఇవ్వడానికి బయటికి తీసుకొచ్చాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఈ అరణ్యంలో చావడానికే మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. అంటే వీరు మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి, చెప్పండి ఎలా ఉన్నాయి? అబద్ధాలుగా ఉన్నాయి, అంతే కదా. ఐగుప్తులో మరి అరణ్యంలో చనిపోవడానికి దేవుడు వారిని బయటికి తీసుకురాలా, కనాన దేశాన్ని వారికి ఇవ్వడానికి తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఈ అరణ్యంలో చావడానికి మమ్మను ఐగుప్తుని తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వారి మాటలు ఏముంది అంటే అబద్ధం ఉంది. వారి మాటలు ఏముంది? అబద్ధం ఉంది. అబద్ధంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధపు మాటలు పలుకుతూ ఉన్నారు. గమనించండి, ఎవరైతే అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారో, అంటే మన మాటల్లో అబద్ధాలు ఉన్నాయి అంటే మన మాటలు ఎలాంటివి? దేవునికి విరోధమైనవి. అలాగే చూడండి, కీర్తన 78:19 కూడా ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చినట్లుగా వ్రాయబడింది. 78వ కీర్తన 19వ వచనం, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడు అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. చూడండి, అక్కడ ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా మాట్లాడారని చెప్పి రాయబడింది. మరి వారి యొక్క మాటలు మనం గమనించినప్పుడు ఎలా ఉన్నాయి వారి మాటలు? ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అంటున్నారు. గమనించండి, ఐగుప్తులో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. అంతేకాదు మరి ఎర్ర సముద్రం దగ్గర కూడా అద్భుతం చేస్తూ వచ్చాడు. ఇలా ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉంటున్నాయి. అన్ని కార్యాలు చేసినటువంటి దేవుడు ఈ అరణ్యములో ఆహారాన్ని తప్పకుండా సిద్ధపరచగలడు అని చెప్పి వారు మాట్లాడాలి. కానీ ఏమంటున్నారు? ఈ అరణ్యములో దేవుడు ఆహారమును సిద్ధపరచగలడా అంటున్నారు. అంటే వారి మాటల్లో ఏం కనబడుతుంది? అవిశ్వాసం కనబడుతుంది. దేవుని మీద వారికి విశ్వాసం లేదు. అంటే వారు
అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, విశ్వాసం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు, ఎన్నో అద్భుతాలు దేవుడు వారి పక్షాన జరిగించిన వాడుగా ఉన్నాడు. అప్పటికే అన్ని అద్భుతాలు చూసి కూడా మరి వాళ్ళు అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి వారి మాటల గురించి ఏం రాయబడిందంటే, మరి దేవునికి విరోధంగా మాట్లాడిరి అని చెప్పి రాయబడింది. అంటే మన మాటల్లో అవిశ్వాసం కనబడుతుంది అంటే, అవిశ్వాస మాటలు మనం పలుకుతున్నాము అంటే మన మాటలు లాంటివి దేవునికి విరోధమైన మాటలే. గమనించండి, మన మాటల్లో అబద్ధాలు ఉన్నాయి అంటే దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నట్లు. మన మాటల్లో అవిశ్వాసం ఉంది అంటే అవిశ్వాసంతో కూడిన మాటలు మనం పలుకుతున్నాము అంటే మనము దేవునికి విరోధంగా మాట్లాడుతున్నట్లే. అంతేకాదు, మరి చెడ్డ మాటలు మాట్లాడడం కూడా దేవునికి విరోధంగా మాట్లాడడమే. అంతేకాదు, మోసపు మాటలు మాట్లాడడం, బూతి మాటలు మాట్లాడడం, మరి ఇతరులను శపిస్తూ శాపవచనాలు మాట్లాడడం, ప్రియులారా, ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన మాటలు మాట్లాడడమే. అంటే అబద్ధపు మాటలు, అవిశ్వాసంతో కూడిన మాటలు, చెడ్డ మాటలు, మోసపు మాటలు, బూతు మాటలు, అలాగే ఇతరులను శపించే మాటలు మనం పలుకుతున్నామంటే మనము దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నామని అర్థం. కాబట్టి ఎక్కడైనా మరి ఇలాంటి మాటలు మాట్లాడే వారంగా ఉంటున్నాం పరిశీలన చేసుకోవాలి. గడిచిన కాలం అంతటిలో మరి ఇలాంటి మాటలు మాట్లాడిన సందర్భాలు ఒకవేళ ఉన్నట్లయితే మనము మరి పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని అలాంటి స్థితిని మనం ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. ప్రియులారా, చాలాసార్లు మరి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవరైనా ఇతరులు మనకు బాధ కలిగించగానే వాళ్ళని ఏం చేస్తామంటే శపిస్తాం. అలాంటి శాపపు మాటలు మన నోట రాకూడదు. అలా ఇతరులను శపించడం అనేది దేవునికి విరోధంగా మాట్లాడడమే. కాబట్టి మన జీవితంలో మరి ఇతరులను శపించే వారంగా ఉంటున్నాం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి మరి దేవునికి విరోధమైన మాటలను మనము ఏమాత్రం మాట్లాడకూడదు. ఇశ్రాయేలీలు మరి దేవునికి అనగా యెహోవాకు విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని ఏం చేశాడంటే శిక్షించాడు. ఎలా శిక్షించాడు? వారి మధ్యలోనికి తాపకరమైన సర్పాలను పంపించాడు. మనం చదువుతూ వచ్చాం సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో. మరి మనం చదువుకుంటూ వచ్చిన వచనానికి కింద భాగంలో మనం చూస్తే వారి మధ్యలోకి తాపకరమైన సర్పాలు వచ్చినట్లుగా వ్రాయబడింది. ఆ సర్పాలు వారిని కరుస్తూ వచ్చినాయి. వాళ్ళు అనేక మంది ఆ సర్పాలు కరిచినటువంటి వాళ్ళు అనేక మంది ఏమయ్యారంటే చనిపోతూ వచ్చారు. చూడండి, వారు మరి దేవునికి విరోధమైన మాటలు మాట్లాడారు. దాన్ని బట్టి వాళ్ళు ఏమయ్యారు? చనిపోతూ వచ్చారు. ప్రియులారా, మన జీవితంలో మరి దేవునికి విరోధమైన మాటలు మాట్లాడే వారంగా ఉంటే ఆత్మీయంగా మనం చనిపోతాం. ఏమవుతాం? ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆత్మీయంగా జీవం లేని వారం అయిపోతాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. దేవునికి విరోధమైన మాటలు మనం పలుకుట ద్వారా ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనము మరి దేవునికి విరోధమైన మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించే వారంగా ఉండాలి. మనం వింటూ వచ్చాం కదా దేవునికి విరోధమైన మాటలు ఏంటో. అలాంటి మాటలు ఏమాత్రం కూడా మనము పలకకుండా మనము జాగ్రత్తగా ఈ లోకములో జీవించాలి. అలాగే మూడో విషయాన్ని మనం చూద్దాం. చివరిగా చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. యెహోషువ గ్రంథము 7:20. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. చూడండి, ఇక్కడ మరి యెహోవాకు విరోధముగా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనంలో యెహోవాకు విరోధముగా అని వ్రాయబడింది. మరి ఇక్కడ ఆకాను గురించి మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆకాను యెహోవాకు విరోధంగా
పాపం చేసిన వాడుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. యెహోవాకు విరోధంగా తను ఏం చేశాడు? పాపం చేస్తూ వచ్చాడు. తను ఒప్పుకుంటున్నాడు, యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము అని. యెహోవాకు విరోధంగా పాపం చేసినది నిజము అని తను ఒప్పుకుంటున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ ఆకాను మరి యెహోవాకు విరోధంగా చేసిన పాపం ఏంటి అని మనము ఆలోచన చేసినట్లయితే మనం గమనించవచ్చు, ఇశ్రాయేలీలు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత మొదటిగా యెరికో పట్టణం మీదకి వాళ్ళు వెళ్ళాలి యుద్ధానికి. మరి దేవుడు ఆ పట్టణం మీదకి వెళ్ళకముందు ఏం చెప్పాడంటే, ఆ పట్టణంలో ఉన్నదంతా శాపగ్రస్తమైంది, దానిలో ఏది కూడా మీరు ఆశించి తీసుకోవద్దు, దానిలో వెండి బంగారం ఇత్తడి ఇనుము కనబడితే అది యెహోవా ధనాగారములు తీసుకురావాలి అని చెప్తూ వచ్చాడు. మిగతా వాటిని ఏటిని కూడా మీరు ఆశించి తీసుకోవద్దని చెప్పాడు. వెండి బంగారము ఇత్తడి ఇనుము కనబడితే యెహోవా ధనాగారములు తీసుకురావాలి, వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళకూడదు. అది దేవుని యొక్క ఆజ్ఞ. మరి గమనించండి, యెరికో మీదకి వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆకన్న వ్యక్తి ఏం చేశాడంటే, ఎవరికి తెలియకుండా, ఎవరికి అర్థం కాకుండా మరి ఒక బంగారు కమ్మెను, కొంత వెండిని, ఒక వస్త్రాన్ని చూచి ఆశించి తీసుకున్నాడు. తన డేరాల భూమి తవ్వి దాచిపెట్టాడు. వాక్యలో మనం గమనించవచ్చు, మరి దేవుడు అతను చేసినటువంటి కార్యాన్ని గురించి 7వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్పాడంటే, దొంగిలించారు అని చెప్తా వచ్చాడు. గమనించండి, దొంగిలి అనే మాట అక్కడ రాయబడింది. అంటే ఇక్కడ ఆకాను చేసింది ఏంటంటే దొంగిలించడము. ఆకాను ఏం చేశాడు? దొంగిలించిన వాడుగా ఉన్నాడు, అంటే దొంగతనం చేసిన వాడుగా ఉన్నాడు. పిల్లలు గమనించండి, మరి ఈ యొక్క ఆకాను యెహోవాకు విరోధంగా చేసిన పాపం ఏంది అంటే దొంగిలించడము. పిల్లలు చాలామంది మరి విశ్వాసులుగా పిలువబడుతూ కూడా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే మరి దొంగిలించేవారుగా ఉంటారు. ఎలాగూ అంటే మరి ఏదైనా పొలంలోనికి పనికి వెళ్ళినప్పుడు ఆ పొలము సంబంధించిన యజమానికి తెలియకుండా ఏదైనా ఒకదాన్ని ఆ పొలం నుంచి ఇంటికి తీసుకురావడం అనేది ఏమవుతుంది? దొంగతనం అవుతుంది. ఇప్పుడు నిమ్మకాయలు కోయడానికి వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు ఆ చేను యజమానికి తెలియకుండా కొన్ని నిమ్మకాయలు తీసుకుని ఒళ్ళు వేసుకుని కనబడకుండా తీసుకొచ్చుకున్నారనుకోండి, అదేమవుతుంది? దొంగిలించడం అవుతుంది. అలాగే మరి వంకాయలు కోయడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే బెండకాయలు కోయడానికి వెళ్ళినప్పుడు మరి ఆ చేను యజమానికి తెలియకుండా, చెప్పకుండా రహస్యంగా కొన్ని కాయలు కోసుకుని దాచుకుని ఇంటికి తీసుకొచ్చుకోవడం అనేది ఏమవుతుంది? దొంగిలించడం అవుతుంది. గమనించండి, మరి కొంతమంది కొన్ని పనులు చేసుకుంటారు. పని దగ్గర ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఇంటి యజమానుడు లేనప్పుడు అక్కడ వస్తువుల్ని తీసుకొచ్చుకుంటారు. గమనించండి, ఇవి దేవుని ఎరగిన వారు చేసే పనులు. కొన్నిసార్లు దేవుని ఎరిగినటువంటి వారు కూడా ఇలాగ ప్రవర్తించే అవకాశం ఉంది. మరి ఒక గ్రామంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, మందిరం పక్కనే ఒక ఇల్లు కట్టబడతా ఉంది. ఆ ఇల్లు కట్టే మేస్త్రి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ ఇంటి యజమానులు అక్కడ ఉండరు, వేరే చోట ఉంటారు. ఈయన ఈ ఇల్లు కట్టడం కొరకై ఇటుకరాళ్ళు, తర్వాత ఐరన్ ఇవన్నీ తీసుకొస్తారు కదా, వీటిలో కొన్నిటిని ఏం చేస్తూ ఉండేవాడంటే వాళ్ళ ఇంటికి చేరేసుకునేవాడు ఎవరికి తెలియకుండా. గమనించండి, అట్లా మరి దొంగిలించే విధానములు ఆయన కొనసాగుతూ వచ్చాడు. అట్లా ఎక్కడెక్కడ మరి దొంగిలిస్తూ వచ్చాడు, చక్కగా మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఇట్లాంటి కార్యాలు దేవుని ఎరగని వాళ్ళు చేస్తారు. ప్రియులారా, మరి భక్సింగ్ గారి దినాల్లో ఒకసారి మరి చెన్నైలో ఉన్నప్పుడు ఆయన వాక్యం చెప్తా వచ్చాయంట. మీరు ఏ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వస్తువులు మరి మీ ఇళ్ళల్లో ఉన్నాయి,
అని వాక్యం చెప్తా వచ్చినప్పుడు మరి వాళ్ళందరూ కదిలించబడ్డారు. అంటే రైల్వేలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు? రైల్వేకి సంబంధించినటువంటి వస్తువులు వాళ్ళే తెచ్చుకుంటారు. అట్లా కరెంట్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉండే వస్తువుల్ని తీసుకొచ్చుకుంటారు అన్నమాట. ఇట్లా మరి చేయడం అనేది దొంగతనం కిందకు వస్తుందని చెప్పి దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు మరి చాలామంది దర్శించబడి సంధించబడి దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఏం చేశారంటే మరి ఆ వస్తువులన్నీ తీసుకొచ్చేసి అక్కడ మందిరం దగ్గర ఒక పెద్ద బావి ఉంటే ఆ బావిలో వేసేసారంట. చూడండి, గమనించండి, ప్రభు ప్రజలంగా మరి మనం ఏమాత్రం కూడా దొంగిలించే వారంగా ఉండకూడదు. ఇక్కడ ఆకాను ఏం చేశాడంటే దొంగిలించిన వాడుగా ఉన్నాడు, దొంగతనం చేస్తూ వచ్చాడు. దాని ద్వారా ఏం జరుగుతూ వచ్చింది అంటే తను ఒప్పుకున్నాడు. తర్వాత గమనించండి, తను దొంగతనం చేయటం బట్టి నష్టం జరిగింది. తర్వాత తను దొంగతనం చేశాడు, దాని ద్వారా ఏమైందంటే ఇశ్రాయేలు నష్టపోతూ వచ్చారు. ఆ తర్వాత ఒప్పుకున్నాడు, దేవుడి అప్పగించినప్పుడు ఒప్పుకున్నాడు. చివరికి ఆకాను భయంకరంగా శిక్షించబడతా వచ్చాడు. మనం గమనించవచ్చు, ఆకాను యొక్క భార్యని, పిల్లల్ని ఆకోరులోనికి తీసుకొచ్చారు. వారు కలిగిన సమస్తాన్ని రాళ్లతో కొట్టి వారిని చంపినట్లు వాక్యంలో రాయబడింది. ప్రియులారా, ఎంత వేదనో చూడండి. తాను చేసినటువంటి యెహోవాకు విరోధంగా చేసిన పాపాన్ని బట్టి తాను, తన కుటుంబం ఎంతో మరి బాధించబడతా వచ్చారు. ప్రియులారా, గమనించండి, దేవునికి విరోధంగా పాపం చేయటం ద్వారా ఎంతో నష్టం ఉంటుందని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. ప్రభు ప్రజలంగా దేవునికి విరోధంగా పాపము చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో మరి దావీదుని గురించి కూడా మనం గమనించవచ్చు. కీర్తన 51:4 దావీదు ఏమంటా ఉన్నాడంటే చూడండి, 51:4, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దావీదు ఏమంటున్నాడు ఈ కీర్తనలో? నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు పాపం చేసిన వాడుగా ఉన్నాడు. దావీదు పాపం చేస్తూ వచ్చాడు. దావీదు చేస్తూ వచ్చిన పాపం ఏంటి అంటే తను వ్యభిచారం చేస్తూ వచ్చాడు. మనం ఉరియా భార్యను చూడవచ్చు. అంటే దావీదు ఉరియా భార్యను తన భార్యగా తీసుకుంటా వచ్చాడు. అంటే తాను వ్యభిచారం చేసిన వాడుగా ఉన్నాడు. తన పాపాన్ని కప్పుకోవడానికి ఏం చేశాడంటే ఉరియాను చంపించాడు. ఆ తర్వాత మనం చూస్తే మరి ఎంతో తీవ్రమైనటువంటి శిక్షకు దావీదు గురవుతూ వచ్చాడు. తన కుటుంబంలో కలవరము, అనేక రకాలైన ప్రతికూలతలు, ఎన్నో సమస్యలు ఎదురవుతూ వచ్చినాయి. మనం గమనించవచ్చు, మరి అన్న చెల్లిని చెరిపినట్లుగా వాక్యం రాయబడింది. అంటే దావీదు కుటుంబంలో జరిగిన సందర్భాలు. అమ్నోను తామారుని ఏం చేశాడు? చెరిపాడు. అలాగే అబషాలోము తన అన్న అయినటువంటి అమ్నోను చంపాడు. అంటే జరగకూడని కార్యాలు ఆ కుటుంబంలో జరుగుతూ వచ్చినాయి. ఎంతో కలవరము, ఎంతో అశాంతి, ఎంతో వేదన ఆ కుటుంబంలో కలుగుతూ వచ్చింది. దావీదు చేసిన పాపాన్ని బట్టి దాని ద్వారా ఎంతో మరి నష్టము జరిగినట్లుగా వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, మరి ఆకాను పాపం చేశాడు. ఆకాను చేసిన పాపం ఏంటంటే దొంగిలించడం. ఆకాను యెహోవాకు విరోధంగా పాపం చేస్తూ వచ్చాడు. తాను చేసిన పాపం దొంగిలించడం. దావీదు కూడా దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చాడు. తాను చేసిన పాపం ఏంటంటే వ్యభిచారం చేయడం. ప్రియులారా, వీళ్ళు పాపం అనేది ఎట్లా చేశారంటే రహస్యంగా చేశారు. ఆకాను ఎవరికి తెలియకుండా దొంగిలించాడు. అలాగే దావీదుని గురించి కూడా రహస్యంగా చేశాడని చెప్పి రాయబడింది. నువ్వు రహస్యంగా చేసావని చెప్పి దేవుడే అన్నాడు. అంటే ఆకాను కానీ దావీదు కానీ దేవునికి విరోధంగా పాపం చేశారు. వాళ్ళు ఎలా పాపం చేశారంటే రహస్యంగా చేశారు, ఎవరికి తెలియకుండా వాళ్ళు చేశారు. అయితే దేవుడు ఏం చేశాడంటే దాన్ని బట్టబయలు చేశాడు, దాన్ని బయలుపరిచాడు, దాన్ని బట్టి శిక్షించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, దేవునికి విరోధంగా మరి మనం చేసే కార్యాలు ఎన్నో ఉంటున్నాయి. ఇక్కడ ఆకాను దొంగిలించినట్లుగా, దావీదు వ్యభిచరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటివి చాలా కార్యాలు ఉంటున్నాయి, దేవునికి విరోధమైన కార్యాలు.
దేవునికి విరోధమైనటువంటి కార్యాలను మనము మరి కొన్నిసార్లు రహస్యంగా చేసే వాళ్ళంగా ఉంటున్నాం. ఎవరికి తెలియట్లేదు కదా, అంటే ఎవరికి తెలియదు కదా, ఎవరు చూడలేదు కదా అని చెప్పి మనం రహస్యంగా చేసే వాళ్ళంగా ఉంటున్నాం. ప్రియులారా, రహస్యంగా మనం చేసినప్పటికీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం రహస్యంగా దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తే దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి దాన్ని దేవుడు గమనించి ఏం చేస్తా అంటే శిక్షించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. ప్రియులారా, ఈ ఇద్దరు రహస్యంగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారిలో ఏమి లేదు అంటే దేవుని భయం లేదు. వాక్యంలో యోసేపు జీవితాన్ని ఆలోచన చేస్తే ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు కూడా మరి శోధించబడ్డాడు. పోతీఫరు భార్య ఏం చేసిందంటే యోసేపును మరి శోధిస్తూ వచ్చింది. ఒకసారి మరి యోసేపు ఒంటరిగా ఆమెకు దొరికాడు. ఆమె అతని యొక్క వస్త్రాన్ని పట్టుకుని తనతో శయనించమని బలవంతం చేస్తూ వచ్చింది. ఇప్పుడు యోసేపు ఆమెతో శయనిస్తే పాపం చేస్తే ఎవరు చూడరు, ఎవరికి తెలియదు. అయితే తన యొక్క భయం ఏంటంటే పరలోకంలో దేవుడు చూస్తున్నాడని భయం ఉంది తనలో. కాబట్టి ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు. మరి దేవునికి విరోధంగా నేను పాపాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, నేను దేవునికి విరోధంగా పాపం చేయను అని తను అక్కడి నుంచి పారిపోయిన వాడుగా ఉన్నాడు. చూడు, దేవుని భయం ఆ వ్యక్తిలో ఉంది కాబట్టి, దేవుడు నన్ను చూస్తున్నాడని భయం ఉంది కాబట్టి తాను ఏం చేశాడు? పాపం చేయకుండా పారిపోయిన వాడుగా ఉన్నాడు. అయితే ఆకానులో దావీదులో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడని భయం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు. ప్రియులారా, ఎవరిలోనైతే దేవునికి భయపడిన స్థితి ఉంటుందో వారు ఏం చేస్తారంటే దేవునికి విరోధంగా పాపం చేస్తారు. దేవుడు నన్ను చూస్తున్నాడని భయం ఎవరిలో ఉంటుందో వారు దేవునికి విరోధంగా ఏమాత్రం పాపము చేయలేరు. కాబట్టి దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడని భయం మనం కలిగి దేవునికి విరోధంగా పాపము చేయకుండా మనం జాగ్రత్త పడాలి. దేవునికి విరోధంగా పాపం చేస్తే ఎంతో నష్టం ఉంటుంది. కాబట్టి మనం దేవునికి విరోధంగా పాపం చేయకుండా చాలా జాగ్రత్త పడేవారంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించని ఈ సమయంలో 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది, దేవునికి విరోధముగా కూడుకొనుట. కోరాహు సమూహము దేవునికి విరోధంగా కూడుకుంటా వచ్చారు, నష్టపోయారు. రెండవది, ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు, దేవునికి విరోధంగా మాట్లాడి వారు నష్టపోయిన వారుగా ఉన్నారు. మూడవది, ఆకాను దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చాడు, దాని ద్వారా నష్టపోయిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మనము దేవునికి విరోధంగా కూడుకుంటే ఎంతో నష్టం ఉంది, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడితే ఎంతో నష్టం ఉంది, దేవునికి మరి విరోధంగా పాపం చేస్తే కూడా నష్టం ఉంది. కాబట్టి మనము మరి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవునికి విరోధంగా మనం ఏమాత్రం కూడుకోకూడదు, దేవునికి విరోధంగా ఏమాత్రం మనం మాట్లాడకూడదు, దేవునికి విరోధంగా ఏమాత్రం మనం పాపము చేయకూడదు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు మరి దేవునికి విరోధంగా కూడుకున్న స్థితి ఒకవేళ ఉన్నట్లయితే, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతూ వచ్చిన విధానం ఒకవేళ ఉన్నట్లయితే, దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చినటువంటి విధానం ఒకవేళ ఉన్నట్లయితే, ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరుకుని పశ్చాత్తాపముతో మరి సరి చేసుకుని అలాగూ మరి పరిశుద్ధపరచబడి ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందే వారంగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.